అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ భారత్లో సేవలు అందించడం సులభమైన విషయం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించే స్టార్లింక్కు భారత్లో కొన్ని సవాళ్లు తప్పవని అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడికి సన్నిహితులైన ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ భారత్లో సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. కేంద్రం నుంచి అనుమతులు వస్తే స్టార్లింక్తో కలిసి పనిచేసేందుకు దేశీయ టెలికాం దిగ్గజాలైన జియో, ఎయిర్టెల్ ఒప్పందం చేసుకున్నాయి. అయితే మస్క్ సంస్థ భారత్లో సేవలు అందించడం సులభమైన విషయం కాదనే వాదన వినిపిస్తోంది. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు కోట్లలో ఉన్నప్పటికీ నెట్ వేగం సరిగా లేని మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాలు చాలా ఉన్నాయి. అలాంటి చోట ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్టార్లింక్ ఉపయోగపడుతుంది. అయితే స్టార్లింక్ శాటిలైట్ సేవలు ఖర్చుతో కూడుకున్నవని నిపుణులు చెబుతున్నారు. ఇన్స్టాలేషన్ కే దాదాపు 30,500 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటే నెలవారీ సబ్స్క్రిప్షన్ సగటున 10,000 వరకు ఉంటుందని అంటున్నారు. స్టార్లింక్ లో ప్రస్తుతం డౌన్లోడ్ స్పీడ్ 25 నుంచి 220 MBPS వేగం ఉంటోందని జాతీయ మీడియా పేర్కొంది. దేశీయంగా టెలికాం కంపెనీలు ఫైబర్, ఎయిర్ ఫైబర్ సేవల ద్వారా 100 MBPS వేగంతో అపరిమిత డేటాను 599 రూపాయలకే అందిస్తున్నాయి. కాబట్టి ఫైబర్ టెలికాం టవర్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండే నగరాలు, పట్టణాల్లో కూడా స్టార్లింక్ సేవల విస్తరణకు అవకాశం తక్కువేనని విశ్లేషిస్తున్నారు. శాటిలైట్ సిగ్నళ్ల ద్వారా డేటా అందించాలంటే వాతావరణం కూడా అనుకూలించాలని నిపుణులు అంటున్నారు. ఒకవేళ వర్షాలు, దట్టమైన మేఘాలు కమ్ముకున్నా సిగ్నళ్లకు విఘాతం కలుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో టెలికాం విభాగంలో దూసుకుపోతోన్న జియో, ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ సేవలను చాలా తక్కువ ధరకే అందిస్తున్నాయి. దీంతో ఈ సంస్థలకు స్టార్లింక్ ఏమాత్రం పోటీ కాబోదని నిపుణులు చెబుతున్నారు. భారత్లో ఇంటర్నెట్ వినియోగదారులను ఆకర్షించేందుకు ఎలాన్ మస్క్ ఎలాంటి వ్యూహంతో, ఏ ధరలతో వస్తారనేది చాలా కీలకమైన అంశమని నిపుణులు వివరిస్తున్నారు.